స్ట్రీట్ ఫుడ్ స్పెషల్ పావ్ బాజీ ఇంట్లో హెల్తీగా చేసేసుకుందాము. ఇలా నేను చూపిస్తున్నట్టు అన్ని వెజిటేబుల్స్ కుక్కర్లో వేసేసి క్లోజ్ చేసేయాలి. అంటే క్లోజ్ చేసేయాలంటే ఊరికే క్లోజ్ చేయకండి, కాస్త వాటర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి క్లోజ్ చేసి పెద్దగా పెట్టి ఒక్కటే ఒక విజిల్, దాంతో వెజిటేబుల్స్ అన్నీ ప్రాపర్గా కుక్ అయిపోతాయి. అలా కుక్ అయిన తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసి ఆ వాటర్తో చారు చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా హెల్తీగా. అండ్ ఇప్పుడు మెయిన్ మసాలా, దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కాస్త బటర్ వేసి అలా కాస్త బటర్ కడిగిన తర్వాత జీరా యాడ్ చేశాను. యాడ్ చేసినాక ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ ఫైన్లీ చాప్డ్, ఇవి మనకి అక్కడక్కడ నోటి కింద తగులుతూ ఉంటే బాగుంటుంది. కాబట్టి వీటిని బాగా కుక్ చేసేయకండి, జస్ట్ అలా పింక్ కలర్లోకి మారితే చాలు. దాంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం యాడ్ చేసేసి దాంట్లో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి ప్రాపర్ బాయిల్ వచ్చేలాగా, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ప్రాపర్ బాయిల్ వచ్చిన తర్వాతే మీరు పసుపు, ధనియా పొడి, కారం పొడి, జీలకర్ర పొడి అండ్ పావ్ భాజీ మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి కుక్ చేయండి. అది కుక్ అయిన తర్వాత ఇంకేముంది, కొత్తిమీర, కసూరి మేతి అవి 2 వేసి మంచిగా ఒకసారి స్టిర్ చేయండి. స్టిర్ చేసి పైనుంచి కొంచెం బటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మన మెయిన్ పార్ట్, పావు తీసుకొని, నేను ఇక్కడ యూస్ చేసింది హోల్ వీట్ బ్రెడ్ యూస్ చేశాను, హోల్ వీట్ పావు. దాన్ని 2 సైడ్స్ బటర్తో రోస్ట్ చేసి తినాలి, అంతే.